చెర్రీ టొమాటోస్ తస్కరించినాం గైజ్ ఒక తోటలో. ఆ తోట ఎక్కడో నేను చెప్పినానంటే మీరు ఏం లేదు, ఇక నువ్వు స్టే చేయడానికి పోయినావా తస్కరించడానికి పోయినావా అని చెప్పేసి మామూలు తిట్టినట్లేరు మీరైతే. మనం చెట్ల దగ్గర నుంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తస్కరించే వరకు పోయినామంటే ఒక లెవెల్ పెరిగినాం అనమాట. సో గైజ్ ఇవైతే మనము యాక్చువల్గా నోవటల్లోనే సేమ్ టమాటా చెట్లు ఉండే, ఇవి చెర్రీ టొమాటో ప్లాంట్స్ అంట. చెర్రీ టొమాటోస్లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మళ్ళీ ఎల్లో కలర్ అని గ్రీన్ కలర్ అని. కచ్చివి కాదు, అవి పండినవే ఆ కలర్లలో ఉన్నాయన్నమాట. సో ఇవి ఇలాగో కింద పడ్డాయి కదా, ఈ కింద పడ్డాయి అయితే కిచెన్లో యూజ్ చేయరు వాళ్ళు అని చెప్పేసి అవి పడేసేటివే కదా ఎట్లయినా క్లీనింగ్ అప్పుడు. సో అందుకనే నేను ఏం చేసినా మంచిగా టిష్యూలో కట్టుకొని ఇంటికి తీసుకొచ్చిన అనమాట. తీసుకొచ్చి జస్ట్ ఇట్లా ప్రిక్ చేస్తే అవి ఓపెన్ అయిపోతున్నాయి, సీడ్స్ కూడా బయట పడుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్ అందులోనే పెట్టినా అనమాట. ఈ టొమాటోస్ అంతా అందులో మట్టిలో కలిసిపోతే సీడ్లలో నుంచి ప్లాంట్స్ పెరుగుతాయి కదా అని చెప్పి. ఛానల్ మీద అయితే 2 కళ్ళు వేసి ఉంచండి. యూజువల్గా అయితే టొమాటోస్ చెట్లు 1 వీక్లలో స్ప్రౌట్ అవ్వాలి. మరి చూద్దాం ఇవి ఎంత టైం పడతాయి అని చెప్పేసి. ఇంటికి వచ్చే వరకు లేట్ అయిపోయింది ఆ రోజు నైట్. సో అవే ఇమీడియట్గా పెట్టేద్దాం అని చెప్పి కొంచెం చీకట్లో తీసిన.